వాసుని మా ఫాదర్ పేరెంట్స్ వచ్చి ఒక 35 ఇయర్స్ అయింది. 87 నుంచి ఇక్కడే ఉంటున్నారు. 86 నుంచి సారీ. అయితే ఈరోజు చూసుకుంటే యాజ్ ఎ యూత్‌గా ఈరోజు మా పెద్దవాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి ఎంతో కష్టంగా ఇది చేస్తున్నారు. యాజ్ ఎ యూత్‌గా నేను కూడా అంటే యూత్ అనేప్పుడు అలా అన్నీ చేసాను, మేము కూడా చేసే కామన్ అనే ఫీలింగ్‌లో లేదు ఇప్పుడు. ఎందుకంటే మా ఎదిగే పిల్లలు, మా ఫ్యామిలీస్ ఇక్కడ అందరూ కూడా మా రెసిడెంట్స్ అందరూ కూడా మా ఫ్యామిలీస్‌గా భావిస్తాం కాబట్టి ఎదిగే పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు మెయిన్. అంటే ఇప్పుడు హాస్టల్‌లో ఇప్పుడు ఈ రోడ్ నెంబర్ 2 ఉంది. రోడ్ నెంబర్ 2లో ఎల్ఐజీ 1 నుంచి 300 హౌసెస్ ఉంటాయి. ఆ రోజు కేపీహెచ్బీ కాలనీ స్థాపించినప్పుడు ఒక హౌస్‌కి ఒక 4 మెంబర్స్ చొప్పున 300 హౌసెస్‌కి లైక్ 1200 మెంబర్స్ ఉండడానికి, నివాసం ఉండడానికి, ఫ్యామిలీస్ ఉండడానికి ఈ యొక్క కాలనీ స్థాపించడం జరిగింది. అలా ఈ ఎల్ఐజీస్ ఒక ఆల్మోస్ట్ 1000 ఎల్ఐజీస్ 1000 ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ హౌసెస్ ఒక 2000 హౌసెస్ ఉంటాయి. అలా ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ ఒక ఇంటికి ఒక నలుగురు ఉండే పరిస్థితిలో ఆ రోజు ఆ కాలనీ స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఒక్కొక్క ఎల్ఐజీలో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు నిర్మాణం చేసి ఒక్క హాస్టల్కి వచ్చి 100 మెంబర్స్ ఉంటున్నారు. ఈరోజు చూసుకుంటే దాదాపు కాలనీలో ఎల్ఐజీస్లో ఒక 400 హాస్టల్స్, ఈడబ్ల్యూఎస్లో ఒక 200 హాస్టల్స్, ఎంఐజీస్ హెచ్ఐజీస్లో ఒక 100 హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600-700 హాస్టల్లో ఈరోజు కేపీహెచ్బీ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 400 ఇల్లులు ఎల్ఐజీస్ అంటే 40,000 పీపుల్. ఈ రోడ్ నెంబర్ 2లో చూసుకుంటే దాదాపు ఒక 300 హౌసెస్లో ఆల్మోస్ట్ 150 హౌసెస్లో హాస్టల్సే ఉన్నాయి. అంటే 150 హౌసెస్ అంటే 15,000 పీపుల్ ఈరోజు నివాసం. దానివల్ల వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, అలానే ఎదిగే పిల్లలు ఇప్పుడు ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ లైన్లో చూసుకుంటే 18 హౌసెస్ ఉంటాయి. ఈ ముందు ఉన్నది మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు. అందరి మధ్యలో బర్త్డే పార్టీలు అనుకుంటూ నైట్ న్యూసెన్స్ చేయడం, తాగి అరవడం. ఇప్పుడే చూసుకుంటే మీతో మాట్లాడుతుంటేనే పైనుంచి ఎవరో అరుస్తున్నారు. మీరు కూడా చూశారు, మీరు లైవ్ ఎగ్జాంపుల్. ఇలా చూసుకుంటే ఎన్నో విధంగా ఇక్కడ బర్త్డే పార్టీస్ అనుకుంటూ నెక్స్ట్ పక్కన రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా పొలిటీషియన్ గెలిచినా ఓడిపోయినా సైకిల్ తీసుకుపోయి బండ్ల కట్టుకొని తీసుకెళ్ళిపోవడము, గ్లాసులు పలగొట్టడము, ఫ్యాన్లు మొన్న వైసీపీ ఓడిపోతే ఫ్యాన్లు బండ్లు కట్టుకొని తీసుకెళ్ళడము. నెక్స్ట్ ఆంధ్రాకి సంబంధించిన హీరోలు ఎవరైనా సినిమా హీరోలు బర్త్డే పార్టీ వస్తే ఆ హీరోలు కూడా ఈయన సెలబ్రేట్ చేసి ఈయన న్యూసెన్స్ చేస్తుంటారు. ఎవరికి పడుకోవడానికి ప్రశాంతంగా పడుకోవడానికి ఉండదు. అమ్మాయిలు అబ్బాయిలు ఒక హాస్టల్లో 100 మంది ఉంటారు. 90 మెంబర్స్ మంచిగానే ఉంటారు. అది అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానీ. ఎవరైతే 10 పీపుల్ దాంట్లో కొంతమంది ఖరాబ్ ఉంటారో వాళ్ళ వల్ల ఆ 90 మెంబర్స్ హాస్టల్ లేడీస్కి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ 10 మంది చేసేసిన వల్ల. అంటే అందరూ చెడ్డ వాళ్ళు అందరూ మేము అనట్లేదు, అందరూ మంచి వాళ్ళని కూడా అనట్లేదు. ఎవరైతే న్యూసెన్స్ చేస్తున్నారో వాళ్ళ వల్ల చాలా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. కేపీహెచ్బీ అంటే వరల్డ్ వైడ్ ఈరోజు కేపీహెచ్బీ అంటే ట్రోల్స్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మీరు కూడా చూస్తున్నారు. యాజ్ ఎ యూత్గా కేపీహెచ్బీ కాలనీలో మేము 1 కాలనీ 1 స్టాండ్ అనే నినాదంతో మొన్న వాయిస్ ఆఫ్ కేపీహెచ్బీ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి మేము దీని మీద ఫైట్ చేసి మొత్తం పార్కింగ్స్ వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ అమ్మాయిల అన్నీ కూడా మేము వీడియోస్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి వీడియోస్ అన్నీ కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఒక్కొక్క వీడియోస్ 10 lakhs 15 lakhs పీపుల్ చూసి దాని మీద అధికారులు అందరూ కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా కమిషనర్ లెవెల్లో అది స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయి సీఎం లెవెల్ వరకు వెళ్ళిపోయి పార్కింగ్ విషయంలో అన్నీ కూడా పార్కింగ్ వెహికల్స్ అన్నీ దాదాపు 5th రోడ్లో ఒక 100 to 150 వెహికల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ అధికారులు, అడిషనల్ డీజీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు వచ్చి ఒక 20 మంది కానిస్టేబుల్స్ వచ్చేసి వెహికల్స్ అన్నీ లిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 వెహికల్స్ దొంగ బండ్లు దొరికాయి వాళ్ళకి. ఇట్లా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు గంజాయి అమ్ముకోవడానికి వస్తున్నారా, లేకపోతే డ్రగ్స్ అమ్మడానికి వస్తున్నారా, జాబులు చేస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా? ఈ హాస్టల్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. అంటే 90 మంది మంచిగా ఉంటారు, ఈ 10 మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. దానివల్ల మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా కల్చర్ అంతా కూడా మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఆ వెహికల్స్ అలానే ఇప్పుడు చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ 6 floors కడుతున్నా, 7 floors యాజ్ పర్ నామ్స్ G+2A పర్మిషన్ ఎల్ఐజీస్లో 111 square yardsలో. వీళ్ళు 6 floors 7 floors కడుతున్నారు. ఓకే, కట్టుకున్నారు, హాస్టల్స్ ఇచ్చుకున్నారు. ఉన్నవారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఉన్నవారు వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, లోన్స్ వస్తాయి, వాళ్ళు ఇల్లు కట్టుకొని టౌన్షిప్కో, మలేషియన్ టౌన్షిప్కో, లోదాకో, ఇంకొకరికో వెళ్ళిపోతున్నారు, గ్రేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ పీస్ఫుల్ ఉన్నారు. కానీ లేని వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చిన ప్రాపర్టీ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళకి లోన్ లేని పరిస్థితి. వాళ్ళు అదే ఈ 18 మంది హాస్టల్స్ మధ్యలో వాళ్ళ లేడీస్ని బయటకు వస్తే చూడడము, టీజ్ చేయడము అన్నీ జరుగుతాయి, అన్ని విధాలు.
ఎవ్రీథింగ్ అన్నీ జరుగుతాయి. అన్నీ చూసుకుంటూ, అదే భరించుకుంటూ, కర్టెన్లు వేసుకుంటూ, ఓన్ హౌస్ పెట్టుకొని కర్టెన్లు వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు కేపీహెచ్బీలో దాపరించింది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతున్నారు, లేనివాడు మాత్రం ఇక్కడ జీవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, ముందు ఉన్నారు చూడండి. ఈ హాస్టల్ దగ్గర ఈ 18 హౌసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక 5 to 6 హౌసెసే రెసిడెన్స్, మిగతా వాళ్ళందరూ కూడా హాస్టల్స్. అందరి ఇళ్లలో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మేము అన్నీ కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నాయి, అధికార అండతనం ఇక్కడ జరుగుతున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ మాట లెక్క చేయట్లేదు. అట్లీస్ట్ మీరు వాళ్ళని మందలిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అసలు? Yeah. మిడ్ నైట్స్ అదే చెప్తున్నారు కదా, బర్త్డే పార్టీస్ అని, క్రాకర్స్ అని, ఆ డిస్టర్బెన్స్ చేసినప్పుడు బయటకు వచ్చి మీరు మందలించినప్పుడు ఎట్లా ఉంటుంది? మేము ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు 10 ఇయర్స్ నుంచి మందలించుకుంటూ వస్తున్నాం. చాలా కేసులు మా మీద కూడా వేయడం జరిగింది. రివర్స్ కేసులు వేస్తారు. ఈరోజు చూసుకుంటే అబ్బాయిలు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది, చెప్తే వినే పరిస్థితి ఉంది. కానీ అమ్మాయిలు రివర్స్ అయిపోతున్నారు. నీకేం సంబంధం, నువ్వెందుకున్నావు ఇక్కడ, నీకేం సంబంధం, నువ్వెవరు అడగడానికి, నీ ప్రాపర్టీయా, నీ ల్యాండా, నీ రోడా అని మాట్లాడుతున్నారు. అమ్మాయిలే రివర్స్ అయిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళకి ఏమంటే రైట్స్ ఉన్నాయి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ మేము చాలా చాలా ఫేస్ చేసినాము. చాలా మందిని కొట్టడము, మేము బాధపడించడము, కంప్లైంట్ ఇవ్వడము. ఆల్రెడీ ఒక అమ్మాయి రీసెంట్గా ఒక 6 months 8 months బ్యాక్ మాకు తెలిసిన అన్న మాట్లాడితే, ఆ లేడీ ఆల్రెడీ రెడ్ లైట్ ఏరియా కదా, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. మేము ఈ కాలనీలో పుట్టి పెరిగినాము. ఈ కాలనీ కేపీహెచ్బీ కాలనీ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ కాలనీ. అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్ స్టేట్స్, ఆల్ కంట్రీస్ నుంచి ఇక్కడ నివసిస్తుంటారు. ఈ యొక్క పేరు మేము కాపాడుకోవడానికి ఈరోజు ఎంతో ప్రయత్నించి మేము యాజ్ అ యూత్గా అన్ని ఏరియాస్ నుంచి కేపీహెచ్బీ ఫస్ట్ ఫేజ్ నుంచి 15th phase వరకు అన్ని యూత్ అసోసియేషన్స్ని, అలానే అన్ని రెసిడెన్స్ అసోసియేషన్ని కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మేము కొన్ని పాయింట్ ఆఫ్ రేజ్ చేసుకొని, ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మేము వీడియోలు అన్నీ కూడా వైరల్ చేస్తే మాకు కూడా కొన్ని ప్రెజర్స్ వల్ల మేము కూడా ఇప్పుడు డౌన్ అవ్వడం జరిగినది. అంటే అధికారులకి అందరికీ కూడా తెలుసు, పోలీస్ అధికారులకు కానీ, ట్రాఫిక్ అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ, లేకపోతే ఫైర్ అధికారులకు కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ నామ్స్ కూడా వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయరు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది పార్కింగ్కి పెట్టాలా, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ పెట్టకుండా ఫుల్ డైనింగ్ పెట్టుకుంటారు, బైక్లు రోడ్డు మీద వదిలేస్తారు. బైక్లు రోడ్డు మీద పెడితే ఎమర్జెన్సీ సర్వీస్లో మొన్న రీసెంట్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక బండి ట్రాన్స్ఫార్మర్ కింద పెడితే బండి కాలిపోవడం, అది కూడా హాస్టల్ వాళ్ళదే, బండి కాలిపోవడం జరిగింది. ఆ బండి ఫైర్ ఆల్మోస్ట్ 1 hour ప్రయత్నించినా సరే ఆ ఫైర్ ఆపడానికి లోకల్ లైట్స్ లాస్ట్కి వాటర్ వేసి లోకల్ ఆపాల్సిన పరిస్థితి. ఫైర్ ఇంజిన్ రాదు. నెక్స్ట్ అంబులెన్స్ ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఇప్పుడు మీరే చూసుకోండి, అంబులెన్స్ రాని పరిస్థితి. నెక్స్ట్ ఇంకా ఏ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇంట్లో ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఏమంటారు ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళని నైట్ ఏమైనా షిఫ్ట్ చేయాలా, ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు నడుచుకుంటూ పోవడం తప్ప వేరే గత్యంతరం లేకుండా అయిపోయినది ఈరోజు. మేము అధికారులను కోరేది ఏంటంటే, మీ ప్రెస్ వారి ద్వారా హాస్టల్ వాళ్ళు మాకు ఎవరు వ్యతిరేకం కాదు. హాస్టల్ వాళ్ళు ఉన్నట్టు ఉండనియండి. కొత్తగా ఎవరైతే మీరు బిల్డింగ్స్ కట్టుతున్నారో, పర్మిషన్స్ ఇస్తున్నారో, వాళ్ళకి యాజ్ పర్ నామ్స్ వాళ్ళు ఉంటున్నారా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, పార్కింగ్ ఉందా లేదా చూసి అధికారులు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. వాళ్ళ ప్రిమిసెస్లోనే పార్కింగ్ పెట్టుకునేటట్టు వాళ్ళకి మీ అధికారులందరూ కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన పార్కింగ్, ఒకవేళ వాళ్ళు రూమ్స్ ఉన్నా ఏది ఉన్నా దాన్ని డెమాలిష్ చేసి పార్కింగ్ చేసుకునేటట్టు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ ఒకటి. నెక్స్ట్ ఒక లైన్ ఉంది, ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ కలిపి ఒక 10-15 హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కలిపి ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఒక వాచ్మెన్ వస్తాడు. నైట్ 10 to మార్నింగ్ 6 వరకు ఒక వాచ్మెన్ని పెట్టుకుంటే వాడు ఆ బండ్లు ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో బండ్లు లోపల పెట్టేయడం కానీ, లేకపోతే టైం టు టైం 10:30 అయితే లాక్లు వేయించడం కానివ్వండి, ఇలాంటి బర్త్డే పార్టీలు కానీ, లేకపోతే అబ్బాయిలు అసహ్యంగా ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో అవన్నింటిని కూడా హాస్టల్ ఒక వాచ్మెన్ పెట్టుకుంటే అతను వాచ్మెన్ కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఆ సెక్యూరిటీ వాచ్మెన్ అదే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ గార్డ్ కంట్రోల్ చేస్తారు. కాబట్టి మా యాజ్ ఎ రెసిడెన్స్ అసోసియేషన్గా, యూత్ అసోసియేషన్గా మా డిమాండ్ ఏంటంటే, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చర్యలు తీసుకొని ఒక వాచ్మెన్ని, సెక్యూరిటీ గార్డ్ని పెట్టడము, టైం టు టైం లాక్లు ఓపెన్ చేయడం, 10:30 అయితే క్లోజ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేయించాలని కోరుతున్నాము. ఎందుకంటే మీరు చూసుకుంటే మా వీడియో 1 colony 1 stand వాయిస్ ఆఫ్ కేపీహెచ్బీ వీడియో మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి.
దాంట్లో అమ్మాయిలు రోడ్డు మీద మందు తాగుతూ తిరుగుతున్నారు. ఫ్రైడే సాటర్డే సండే అయితే వీకెండ్స్ అయితే రోడ్ల మీద మందు తాగేస్తుంటారు. ఇల్లీగల్ యాక్టివిటీ రోడ్ల మీద కూర్చుంటారు. ఎట్లా పడితే అట్లా ఇది చేస్తారు. వెనకాల అయితే కార్లలోనే అన్ని అసంఘిక కార్యక్రమాలు నడిపిస్తుంటారు. ఇట్లాంటి అన్నీ కూడా లోకలైట్స్కి సాయంత్రం 6 అయితే ఎవ్వరు కూడా రెసిడెన్స్ అమ్మాయి చిన్నపిల్లల్ని తీసుకొని బయటకు రాలేని పరిస్థితి. చీకటి అయితే ఈ సిచ్యువేషన్ ఇక్కడ కాలనీలో. ఈ యొక్క అంటే హాస్టల్ వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూ రెసిడెన్స్ అండర్స్టాండింగ్లో హాస్టల్స్ నడిపించుకోవాలి. టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఈ హాస్టల్ సరిపోనన్నట్టు ఇంత జరుగుతున్న ఇబ్బంది జరుగుతుంటే కూడా కోలివింగ్ అని కొత్త ట్రెండ్ వచ్చింది, కోలివింగ్ హాస్టల్స్ అని. ఇక కోలివింగ్ అంటే కోలివింగ్కి అసలు ఎంత దారుణం అంటే అది అసలు ఈరోజు సమాజం ఈరోజు ఇండియాలో ఉంటున్నామా, మనం అమెరికాలాగా దీన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఎవరు దీనికి అధికారులు అందరూ అంటే ఇప్పుడు మనకు పైసలు వస్తున్నాయి, మనం ఇంట్లో మనం వైఫ్ అండ్ హస్బెండ్ మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుంది, మనం పైసలు సంపాదించుకుంటాం అనే కాన్సెప్ట్ తప్ప అసలు సమాజం ఎటుపోతుంది. అసలు కేపీహెచ్బి అంటే ఈరోజు కోలివింగ్ అంటే ఇంకా ఏముందండి. అసలు పెళ్ళి అనే ఒక దీనికి మ్యారేజ్ లైఫ్కి దానికి మీనింగ్ ఏముందని చెప్పండి. పెళ్ళికి ముందే అన్ని కోలివింగ్లో అన్నీ జరిగిపోతుంటే ఇంకా ఏముండదు చెప్పండి. అసలు ఈరోజు కేపీహెచ్బిలో వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు అంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలను కూడా రాలేని పరిస్థితి ఉంది. అంత దారుణమైన పరిస్థితి. కోలివింగ్ అనేది చాలా దారుణము. కోలివింగ్కి ఎవ్వరు కూడా పర్మిషన్స్ ఇవ్వద్దు. కోలివింగ్ అనేది మొత్తం నెక్స్ట్ జనరేషన్స్ని మొత్తం ఖరాబ్ చేసే స్పాయిల్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ కోలివింగ్ అసలు కల్చర్ పోవడం కాదు అసలు. ఇంకా రేపు పెళ్ళి అవుద్దనే సిచ్యువేషన్. అంటే కోలివింగ్ అంటే ఒకరితో ఒకరు 6 నెలలకు ఒకరు సంవత్సరం ఒకరు మార్చేసి ఇంకా అమెరికా టైప్లో అయిపోతే ఇంకెందుకు మన భారతదేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం అసలు ఎటుపోతున్నాము అనేది వాళ్ళు కోలివింగ్లో ఉండేటోళ్ళు కూడా మినిమం కామన్ సెన్స్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏమన్నా అంటే ఫెమినిజము, మేము పైసలు సంపాదిస్తాం, మేము ఈక్వల్ అనే కాన్సెప్ట్లో పోతున్నారు. కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేస్తారు అదొకటి కనుక్కోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయి దాదాపు 15 వరకు ఉన్నాయి. ఈ 15 ఇన్స్ట్రక్షన్స్లో వీళ్ళు ఎంతవరకు ఫాలో అవుతుంది? ఎప్పుడైనా పోలీసు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారా? వీళ్ళు రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నారా? తర్వాత వచ్చినటువంటి వ్యక్తి యొక్క పర్టికులర్స్ తీసుకుంటున్నారా? వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటున్నారా? ఇవన్నీ ఒకసారి మీరు హాస్టల్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళతో కానీ ఎంక్వైరీ చేయాలి. ఇది ఒకటి దయచేసి. నిజంగా అట్లాంటి స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇన్నిగనం హాస్టల్స్ ఉండే అవకాశం ఉండేదా? ఉండకపో ఇట్లాంటి అవకాశం ఉండకపో. మోజే చెప్పినట్టు ఈ కోలివింగ్ హాస్టల్ చేయబట్టి వాళ్ళే అక్కడ చేస్తున్నారు. ఈ కోలివింగ్ కంటే అంతకుముందు వాళ్ళు ఓయో అనేటువంటి వస్తుండే. ఓయో గంటలు అంతే. అలాంటిది ఇక్కడ మన దగ్గర కూడా ఒకటి తెలిసింది. ఏది బరోడా బ్యాంక్ పక్కన గంటలే. అంటే అది బ్రోతల్ హౌస్కి బదులుగా దానికి ఒక కొత్త నేమ్ పెట్టారు. ఈ కోలివింగ్ అనే దానికి తెలుగులో మారిస్తే ఏముంటుంది? అలాంటి అర్థం లేదు. అదైతే మరీ ఘోరాతి ఘోరమైనటువంటి కల్చర్ అయిపోయిందండి. దాని గురించి కూడా మీరు బాగా పబ్లిసిటీ చేసి అవన్నిటిని నిర్మూలించేటట్టు చూడాలి. చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. కుటుంబంలో సోదరుల కానీ సోదరుల మాటలు కానీ ఎల్డర్స్ వాళ్ళ మాట వినరు.